నల్లకలువ 110th చాప్టర్. ఐ లవ్ బ్లాక్ మేడం. నాకు బ్లాక్ డ్రెస్లే 10 ఉన్నట్టున్నాయి. కావాలంటే చూడండి, ఈరోజు కూడా బ్లాక్ డ్రెస్సే వేసుకున్నా అని గొప్పగా చెప్పుకుంటాడు నూతన్ బాబు. మీకు బ్లాక్ డ్రెస్ చాలా బాగుంది అని నవ్వుతూ చెప్తుంది వైషు. వేద్కి కడుపులో ఫుల్గా మండిపోతుంటే ఆ మంటలోనే ఇంకొంచెం హాట్ కాఫీ పోస్తూ వాళ్ళని చూస్తూ ఉంటాడు. వాళ్ళు కబుర్లలో మునిగిపోతే మన కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళేది ఉందా లేదా అని మధ్యలో పుల్ల వేస్తాడు వేద్ బాబు. వేద్ని ఒకసారి చూసి, సరే నూతన్, ఇంకా వెళ్తాము, మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు కలుద్దాం అని వైషు అనేసరికి, మేడం ఈసారి మనం ఇద్దరమే మీట్ అయ్యేలా ప్లాన్ చేయండి, పాపం బ్రోకి చాలా పనులుంటాయి కదా అని నూతన్ చెప్తుంటే కాల్ చేసేలా చూస్తాడు వేద్. వస్తున్న నవ్వున ఆపుకుంటూ, షూర్ నూతన్ అని చెప్పి అక్కడి నుంచి వైషు కదిలితే నూతన్ తల మీద 2 పీకి వేద్ కూడా వైషు వెనకాల వెళ్తాడు. వేద్ కొట్టిన చోట రుద్దుకుంటూ, ఈ దెబ్బలని ఓర్చుకుంటేనే మేడం నాకు దక్కేది అని అనుకుంటాడు నూతన్ బాబు. కార్లో వెళ్తున్నంతసేపు ఇద్దరి మధ్య మాటలు ఉండవు. మౌనంగానే ఇంటికి చేరుకుంటారు ఇద్దరు. ఇంటికి చేరాక ఇద్దరు డైరెక్ట్గా రూమ్లోకి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే వైషు ఫ్రెష్ అవ్వడానికి రెడీ అవుతుంటే, ఏంటే వాడితో నీకు మాటలు అని స్టార్ట్ చేస్తాడు వేద్. ఎవరితో అండి అని చాలా మర్యాదగా అడుగుతుంది వైషు. వైషుని చూస్తూ పళ్ళు నోరుతూ, ఆ నూతన్ గాడితో నీకు పనేంటి అని డైరెక్ట్గా అడుగుతాడు వేద్. వేద్ వైపు ఒకసారి చూసి, అది సరే గాని నాకొకటి అర్థం కావట్లేదు, విశ్వ నిహారికని వదిలేశాడు అన్నా మీలో ఎలాంటి రియాక్షన్ లేదేంటి? ఇంకా మీరు ఆ విషయం కోసం నాతో యుద్ధమే చేస్తారనుకున్నా అంటుంది వైషు. నాకు వాడు ఆ పిల్లని వదిలేసినందుకు పీడ విరగడైంది అన్న ఫీలింగే ఉంది. ఆ పిల్లని చేసుకున్నప్పటి నుంచి వాడి మొహంలో నవ్వే లేదు. కానీ నాకు తెలుసులే, వాడు తనని అంత ఈజీగా వదిలిపెట్టడు అని. ఎందుకంటే వాడి దృష్టిలో పెళ్ళంటే అని ఆగిపోతాడు వేద్. హా చెప్పండి, విశ్వదృష్టిలో పెళ్ళంటే అని వైషు అనగానే మొబైల్ ఆన్ చేస్తాడు వేద్. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు అంటూ పాట ప్లే చేస్తాడు. వైషు ఆ పాటకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మరి మీ దృష్టిలో ఏంటో పెళ్ళంటే అని వెట్టకారంగా అడుగుతుంది. మళ్ళీ మ్యూజిక్ ఆన్ చేస్తాడు. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నోరెళ్ళమంటారా అని నాగార్జున పాటని ప్లే చేసేస్తాడు. ఆ పాట విన్నాక వైషు కూడా నిజంగా భద్రకాళిలా చూస్తూ ఉంటే, చూసావా నాకు ఎలా నిజాలు చెప్పాడో అంటాడు వేద్. ఆ విశ్వగాడు 100 ఏళ్ళు ఆ పిల్లని వదిలిపెట్టడు, ఏదో డ్రామా స్టార్ట్ చేశాడు అని అర్థం చేసుకోలేని పిచ్చివాణ్ణి కాదు. ఇటు నువ్వు కూడా నన్ను అంత ఈజీగా వదిలిపెట్టవు అని తెలుసు. నేను నీ వెంట పడతాను అని ఊహించుకుని ఆ నూతన్ గాన్ని యూజ్ చేసుకుంటున్నావని కూడా అర్థమైంది. కాబట్టి నువ్వింకా ఆ నాటకాలు ఆపితే బాగుంటుంది అని ఏదో గొప్ప రహస్యం కనిపెట్టినట్టు చెప్తాడు వేద్ బాబు. లేదు, నేనేం నాటకాలు ఆడట్లేదు. నాకు కూడా అర్థమైంది మీరు నన్ను భార్యగా యాక్సెప్ట్ చెయ్యరు అని. అందుకే మీ పుట్టినరోజు అయిపోగానే మీకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నా అని కూల్గా చెప్తుంది వైషు. ఆ మాటకి వైషు వైపు చూస్తాడు వేద్. హా నిజమే, అందుకే మీకు విడాకులు ఇచ్చాక మా పుట్టింట్లో ఉంటే మా వాళ్ళకి మర్యాద కాదు కదా. అందుకే ఆ నూతన్ మంచివాడైతే అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని చల్లగా చెప్తుంది వైషు. ఏహే ఆపు, వినలేక చస్తున్నా. అయినా నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వాడే దొరికాడా అని వేద్ అంటే, మీరు నా కోసం అతనికన్నా గొప్పవాణ్ణి తీసుకొస్తా అంటే నేను వెయిట్ చేస్తాను అంటుంది వైషు. చిసి,
అసలు నువ్వెలా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావు? ఆ రోజు నేను ఇంకో దాన్ని చేసుకుంటాను అంటే రాదంతం చేసి ఇప్పుడు నువ్వెలా ఇంకొకరిని చేసుకుంటాను అంటున్నావు అని అడుగుతాడు వేద్. అప్పుడు మీ మాయలో పడి నా కళ్ళు మూసుకుపోయాయి, అందుకే అలా అన్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయిలేండి, అందుకే ఇలా అంటున్నాను అని చెప్తుంది వైషు. ఏం అవసరం లేదు, విడాకులు తీసుకుందాం కానీ నువ్వెవరిని పెళ్లి చేసుకోకు, నేను కూడా చేసుకోనులే అంటాడు వేద్ ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు. విడాకులయ్యాక మీ లైఫ్ మీ ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు నచ్చినట్టు చేస్తాను అని అక్కడి నుంచి బాత్రూంలో దొరుకుతుంది వైషు. ఈ రాక్షసేంటి ఇలా మాట్లాడుతుంది, నిజంగానే నాకు విడాకులు ఇస్తుందా అని వేద్ అనుకుంటూ ఉంటే, నీకు కావాల్సింది అదే కదా, ఇంకేంటి నీ బాధ అని ఆత్మారావు ఎంట్రీ అయ్యి ప్రశ్నిస్తాడు. విడాకులు ఓకే కానీ అది ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అంటుంది కదా అని అంటాడు వేద్. లేకపోతే నీలాగా చెక్క భజన చేసుకుంటూ కూర్చొని ఒంటరినైపోయాను అని పాటలు పాడుకోవాలా అని వెట్టకారంగా అంటాడు ఆత్మారావు. సో ఇదేనండి నల్లకలువ 110 చాప్టర్. ఎలా అనిపిస్తుందండి మీకు ఈ స్టోరీ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మరియు కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.